నమస్తే అండి. నా పేరు వెంకటలక్ష్మి. పేందూరుపేట, రెల్లివీధి పేందూరుపేట మాది. ఎడిటింగ్ బాయ్స్ కుర్రాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం లైట్ హౌస్ వినాయకుడిని పెట్టాము. చాలా సక్సెస్ఫుల్గా జనాదరణ పొందుతున్నారు. కుర్రాళ్ళు కూడా, వినాయకుడు కూడా ఎక్కడి నుంచో చాలామంది వచ్చి చూసి ఆనందపడుతున్నారు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడేటట్లు వినాయకుడిని పెట్టాం, కానీ హేళన చేసేటట్లు కాకుండా ఒక రెస్టారెంట్లా ఉండి అందులో జనం ఫుడ్ తింటూ వినాయకుడు డబ్బులు కలెక్ట్ చేసుకునే విగ్రహ రూపంలో పెట్టాము. చాలామంది సక్సెస్గా ఇది అయ్యింది. ఇప్పుడే కాకుండా 7 ఏళ్ల నుంచి వాళ్ళు ఏదో ఒక వినూత్న రూపంలో పెడుతూ సక్సెస్ పొందుతూనే వచ్చారు. దాంట్లో ఈ సంవత్సరం అయితే పందిరికి దాదాపు ఒక 2 లక్షల దాకా కుర్రోళ్ళు ఖర్చు పెట్టి పెట్టారు. విగ్రహం అనుపు అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు గత సంవత్సరం ఒక 3,000 మందికి దాదాపు అన్నసంతర్పణ పెట్టారు. ఇప్పుడు కూడా ఒక 7,000 మందికి పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రజలు మన హిందూ మతాన్ని కాపాడుతూ భగవంతుని పూజిస్తూ భగవంతుడిని చూసేటప్పుడు వాళ్ళకి సరదా పుట్టాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టాం, కానీ హేళన చేసేయాలనే ఒక దీంతో అయితే కాదు. మేము ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతున్నాం. జనాదరణ వస్తూనే ఉంది. ఇంకా ఫర్దర్గా పెట్టాలని కూడా కుర్రాళ్ళు ఆలోచించుకొని చేస్తారు. మాకు ఈ ఆదరణ ఇచ్చిన ప్రజలకి వినాయకుడు అనుగ్రహం పొందాలని, అలాగే కుర్రవాళ్ళకు కూడా భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని ఆ భగవంతుడిని ఆశీర్దిస్తూ మేము ఇక్కడ వేడుకలు చేస్తున్నాము. వినాయక నవరాత్రులు అంటేనే ఒక సరదా, సంతోషం, పిల్లల్లో ఉత్సాహం ఎక్కువగా. పిల్లలు కుర్రవాళ్ళు చేసి సందడి. అనుపు కూడా అంత చక్రంగానే మంచి కోలాహలంగా కోలాటం డమడప్పులతో జరపాలని ఆలోచించుకుంటున్నాము. మాకు ఇంత అనుభవం, అంత ఉత్సాహం ఏరియాలో పంచిన కుర్రవాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆడవాళ్ళ తరపున. ఇంకా గతంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ అయ్యాయి, ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఇంకా వినాయక నవరాత్రులు బాగా జరగాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వ ఛానల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.